నమస్కారం. నేను నర్సరావుపేట స్కిల్ హబ్లో అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. భవన నిర్మాణ రంగ కార్మికులందరికీ నా నమస్సుమాంజలి. ఎందుకంటే ఈ భవన నిర్మాణ రంగ సంస్థలో పనిచేసే కార్మికులకే నేను ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చాను. ఎంతోమంది నా ద్వారా ట్రైనింగ్ పొందిన వాళ్ళు హాయిగా ఎంతో సంపాదించుకొని బతుకుతున్నారు. ఈ రోజున ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించిన కార్మికులకు మన కార్మిక సంఘం ద్వారా కార్మిక శాఖ ద్వారా ఒక గొప్ప ట్రైనింగ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ట్రైనింగ్ ఏమిటంటే 15 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఈ ట్రైనింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చి పనిచేసే వాళ్ళు ఈ ట్రైనింగ్ వస్తున్నారు కనుక వాళ్ళకి రోజుకు 300 రూపాయల స్టైఫండ్ కూడా కల్పించి మధ్యాహ్నం భోజనం సదుపాయం కూడా కల్పించి ఈ కార్మిక శాఖ ద్వారా గొప్ప అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. అంతేకాదు ఇంతకు ముందు ఉన్నటువంటి చాలా ఫెసిలిటీసు మళ్ళీ పునరుద్ధరించారు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కాన్పులకు కానీ పెళ్లిళ్ళకు కానీ మరణానికి కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ వాళ్ళందరికీ కూడా ఆలోచించి వాళ్ళందరికీ సహాయం అందించాలని ఎంతో డబ్బు సహాయం చేయటం కూడా జరుగుతుంది. ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా నర్సరావుపేటలో జరిగేటువంటి ఈ ట్రైనింగ్ మీరు విచ్చేసి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏఎల్ఓ గారు వస్తారు, అలాగనే ఏసీఎల్ గారు వస్తారు, డిసిఎల్ గారు కూడా మా ఆఫీస్కు వస్తారు. మేమిచ్చేటువంటి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా మంచిగా బతకాలని చెప్పేసి కార్మికులకు మంచి కోఆపరేషన్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. అంతేకాదు మీ అందరికి కూడా పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ అవకాశాలను ఇటువంటి సదుపాయాలను మీరు సద్వినియోగం చేసుకొని జీవితంలో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రాబ్లమ్స్ ఎటువంటి అయినా సరే ఉంటే అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, అలాగనే ఏసీఎల్ గారు, అలానే డిసిఎల్ గారు కూడా మా ఆఫీస్కి వస్తారు, మీతో కార్మికులతో మాట్లాడతారు. కాబట్టి ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వారు నర్సరావుపేట స్కిల్ హబ్లో ఇచ్చేటువంటి ఈ కార్మికులకు ఇచ్చే ట్రైనింగ్ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, మ్యాసన్స్, అలాంటి కార్పెంటరీస్ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఆ కార్మిక శాఖతో సత్సంబంధాలు కలిగి ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్ని కార్మిక శాఖ ద్వారా తీర్చుకోగలరని ఆశిస్తూ మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నమస్సుమాంజలి.